ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ద హీరోలు వస్తే కుర్ర హీరోలు తప్పుకుంటారు. ఒకే రోజు 3-4 సినిమాలు వస్తే 1-2 సినిమాలు వాయిదా పడతాయి. కానీ ఇప్పుడు స్టార్ హీరో అనేవాడే కనిపించడం లేదు. కానీ చిన్న చిత్రాలు భయపడి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమ్మర్ సెలవులను ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నారు? వాచ్ ది స్టోరీ. సమ్మర్లో ఏప్రిల్ 8న రావాల్సిన దేవర అక్టోబర్ 10కి వెళ్లిపోయింది. మే 9న రావాల్సిన కల్కి ఎన్నికల కారణంగా వాయిదా పడిందే గాని ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. స్టార్ ఒక్కడూ లేడు. ఇంకేముంది, చిన్న సినిమాలు పండగ చేసుకుంటాయనుకుంటే ఐపీఎల్ దెబ్బ మామూలుగా లేదు. చిన్న చిత్రాలను చాచి కొట్టినట్టయింది. ఫ్యామిలీ స్టార్ కు మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా తర్వాత పాజిటివ్ టాక్ తో ఊరట లభించింది. సమ్మర్ సెలవులతో బయటపడొచ్చనుకుంటే కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. యూత్ కు బాగా నచ్చిన టెల్లు స్క్వేర్ తప్ప బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమా మరొకటి లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాను కూడా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేమలు, మంజుమెల్ బాయ్స్ కు మంచి టాక్ వచ్చినా ఆ స్థాయిలో లాభాలు రాలేదు. ప్రతి సమ్మర్ లో ఐపీఎల్ ఉన్న ఈ ఎఫెక్ట్ ఫ్లాప్ మూవీస్ పై మాత్రమే పడేది. హిట్ సినిమాలకు భారీ లాభాలు వచ్చేవి. కానీ ఈసారి ఐపీఎల్ లో మ్యాచ్లన్నీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. రికార్డుల మీద రికార్డులు కొడుతున్నారు. ఎప్పుడూ లేనంత క్రేజ్ ఈసారి రావడం, దీనికి ఎలక్షన్స్ హడావిడి తోడవడంతో ప్రేక్షకులు సినిమాలను పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి సిచ్యువేషన్ లో బాగుందన్న టాక్ వచ్చినా కిల్ అవుతుందన్న భయంతో చిన్న సినిమాలు సైతం వాయిదాకు రెడీ అవుతున్నాయి. ఆశిష్ హీరోగా అరుణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లవ్ మీ ఈ నెల 25న రావాల్సి ఉన్నా రిలీజ్ వాయిదా వేసే అవకాశం ఉందట. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. అలాగే 19న రావాల్సిన నవదీప్ లవ్ మౌళి వాయిదా పడిందే. రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా శశివదనే 19న రావాల్సి ఉన్నా వచ్చేటట్టు కనిపించడం లేదు. ఐపీఎల్ ఎలక్షన్స్ మూడ్ లో ఉన్న ఆడియన్స్ హిట్ మూవీస్ నే పట్టించుకోకపోవడంతో చిన్న సినిమాలు వెనక్కి తగ్గుతున్నాయి. 2023లోనే రావాల్సిన విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 17న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మే 13న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పూర్తి కావడంతో మే 17న వద్దామనుకున్నా అప్పటికీ ఐపీఎల్ సీజన్ పూర్తి కాదు. ఇది ముగియాలంటే మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఐపీఎల్ సీజన్ లో వస్తుందో లేదో చూడాలి మరి.